ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములోని ఒక ప్రాముఖ్యమైన ఉపమానాన్ని ధ్యానించుకుందాము. అదే విత్తువాని ఉపమానము. ఈ ఉపమానము మన హృదయాలను దేవుని వాక్యానికి ఎలా సిద్ధపరచుకోవాలో నేర్పిస్తుంది. ఈ ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము మరియు లూకా సువార్త 8వ అధ్యాయంలో మనము చూడవచ్చును. ఒక విత్తువాడు విత్తనాలు విత్తడానికి బయలుదేరాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. మన్ను లోతుగా లేకపోవడంతో వెంటనే మొలిచాయి గాని ఎండ తగలగానే అవి వేరు లేనందున ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి. ఆ పొదలు పెరిగి వాటిని అణిచివేయడంతో అవి ఫలించలేదు. చివరకు కొన్ని విత్తనాలు మంచి నేలపై పడ్డాయి. అవి మొలిచి పెరిగి ఫలించి 100 60 30 ఫలించాయి. యేసు తన శిష్యులకు ఈ ఉపమాన భావాన్ని వివరించారు. విత్తనము దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. విత్తువాడు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. 4 రకాల నేలలు మనుషుల హృదయాలకు సాదృశ్యంగా ఉన్నాయి. మొదటిది త్రోవ ప్రక్కన నేల. వీరు వాక్యాన్ని వింటారు గాని గ్రహించరు. సాతాను వచ్చి వారి హృదయం నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. రాతి నేల. వీరు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారిలో వేరు లేనందున వాక్యము నిమిత్తము శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను కలిగినప్పుడు వెంటనే వారు అభ్యంతరపడతారు. ముండ్ల పొదల నేల. వీరు వాక్యాన్ని వింటారు కానీ ఈ లోక విచారములు, ధనమోసము వాక్యాన్ని అణచివేస్తాయి. ఫలితంగా వారు నిష్ఫలులవుతారు. మంచి నేల. వీరు వాక్యాన్ని విని గ్రహించి దానిని అనుసరిస్తారు. వారు 100 60 30 ఫలిస్తారు. ఈ ఉపమానము మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. మన హృదయము ఎలాంటి నేలగా ఉంది? మన హృదయము త్రోవ ప్రక్కన నేల వలె కఠినంగా ఉందా? దేవుని వాక్యము మన హృదయంలోనికి వెళ్లకుండా అహంకారము, అవిశ్వాసము అడ్డుకుంటున్నాయా? లేదా మన హృదయము రాతి నేల వలె ఉందా? సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసము సన్నగిల్లుతుందా? మన హృదయము ముండ్ల పొదల నేల వలె ఉందా? లోక సంబంధమైన ఆశలు, ధనాపేక్ష మన ఆత్మీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయా? ప్రియమైన వారలారా, మన హృదయాలను మంచి నేలగా మార్చుకుందాము. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దానిని లోతుగా ధ్యానించి మన జీవితాల్లో అన్వయించుకుందాము. అప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా, ఫలభరితంగా ఉంటాయి. ప్రభువు మన హృదయాలను మంచి నేలగా చేసి ఆయన వాక్యమనే విత్తనము ద్వారా గొప్ప ఫలాలను పొందునట్లు మనకు సహాయము చేయునుగాక. ఆమెన్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. సర్వశక్తిమంతుడవైన తండ్రి, విత్తువాని ఉపమానము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా హృదయాలను మంచి నేలగా మార్చుము. నీ వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారము జీవించే శక్తిని మాకు దయచేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.